పోలవరం ప్రాజెక్టును ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ టీం పరిశీలిస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అప్పర్ కాపర్ డ్యాం పై ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని వారు పరిశీలించారు. ఫోటో గ్యాలరీని చూపిస్తూ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు వివరించారు. అంతర్జాతీయ ఎక్స్పర్ట్ టీంలో 2 అమెరికా, 2 కెనడా నిపుణులు ఉన్నారు. అమెరికా నుంచి వచ్చిన డేవిడ్ బి పాల్, గెన్ ఫ్రాంకో డిక్కికో, కెనడా నుంచి వచ్చిన రిచర్డ్ డొనెల్లీ, సీన్ హించ్ బెర్గర్ ఇవాళ పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. వీరు 4 రోజుల పాటు ఏపీలోనే ఉండి పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం పనులపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల బృందం వచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. 4 రోజుల పాటు వారు ఏపీలోనే మకాం వేసి ప్రాజెక్టుపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ప్రాజెక్టు ఇతర పనుల పురోగతిపై అధికారులతో నిపుణుల బృందం చర్చిస్తోంది. నైపుణ్య ఏజెన్సీలు, వివిధ ప్రొఫెసర్లు, నిపుణులతో అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాఫర్ డ్యాంలు, డయాఫ్రామ్ వాల్ను పరిశీలిస్తోంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ టీం. రేపు కూడా ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని, డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2 డయాఫ్రామ్ వాల్, గైడ్ బండ్, స్పిల్వే, స్పిల్ ఛానళ్లు పరిశీలించనుంది. మంగళవారం, బుధవారం డయాఫ్రామ్ వాల్ పనులు చేసిన బాబర్, జెట్ గ్రౌటింగ్ పనులు చేసిన కిల్లర్ ప్రాజెక్టు పనుల నాణ్యతను పర్యవేక్షిస్తారు. ఈ పనులను చేసిన సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ నిపుణులు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, పీపీఏ సీఈఓతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణులు పరిశీలిస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. బలరాం, దాదాపు 3 గంటల నుంచి కూడా విదేశీ నిపుణుల బృందం ఎవరైతే ఉన్నారో 4 సభ్యులతో కూడిన బృందం, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు కానీ, అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, అలాగే పోలవరం ప్రాజెక్టు అధికారులు అందరూ కూడా సంయుక్తంగా పోలవరం ప్రాజెక్టుని మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. 11 గంటలకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నటువంటి బృందం సభ్యులందరూ కూడా ముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్ ఛానల్, అలాగే స్పిల్వే, అలాగే అప్రోచ్ ఛానల్ పనులు పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి గైడ్ బండ్, ఎక్కడైతే పోలవరం ప్రాజెక్టుకి అటు ఎడమ పక్కన ఉన్నటువంటి గైడ్ బండ్ కుంగిపోయిందో ఆ కుంగిపోయినటువంటి ఆ గైడ్ బండ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి కూడా ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన సమస్యగా ఉన్నటువంటి అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము మధ్య ఉన్నటువంటి డయాఫ్రామ్ వాల్, అంటే ఎర్తకమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే నిర్మించదలిచారో అక్కడ మొదట డయాఫ్రామ్ వాల్ నిర్మించాల్సి ఉంది. ఆ డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తున్న సందర్భంలోనే ఇప్పుడు అది కొంచెం దెబ్బతిన్న నేపథ్యంలో దానికి సంబంధించి పనులు ఏ విధంగా ముందుకు సాగాలనేది కూడా ఇప్పుడు ప్రధానంగా సమస్య ఏర్పడిన నేపథ్యంలో దానిని పూర్తి స్థాయిలో ఏ విధంగా అధ్యయనం చేయాలనేది కూడా ఈ బృందం పరిశీలన చేస్తుంది. దానికి సంబంధించి అటు అప్పర్ కాపర్ డ్యామ్ సంబంధించి, అంటే అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టినప్పుడు తర్వాత దాని నిర్మాణ అంటే కాల వ్యవధి అంతా కూడా పూర్తయింది. అయితే దానికి సంబంధించి దాని పటిష్టత అంతా కూడా మినిమం 3 సంవత్సరాలు ఉంటుంది అనేది కూడా ముందుగా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మించి 3 సంవత్సరాలు పైన అయిపోయింది. అయితే మళ్ళీ వరదలు వస్తే అప్పర్ కాపర్ డ్యామ్ నుంచి కూడా అటు లోయర్ కాపర్ డ్యామ్ మధ్య ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ విజువల్స్ లో చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనికి మళ్ళీ నీరు ఊరి, అంటే ఆ అప్పర్ కాపర్ డ్యామ్ నుంచి కూడా వరదలు వచ్చిన సమయంలో నీళ్లు ఏమైనా ఊరి మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తే, ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్న ప్రాంతానికి వస్తే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు సంబంధించి డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు ఏదైతే నిర్మాణ పనులు, మరమ్మతుల పనులు కానీ లేదా కొత్త పనులు కానీ చేపట్టాలంటే ఒక్క పని కూడా జరగని పని. అంటే ఈ ప్రాంతానికి గోదావరి వరద వస్తే ఊరకోకుండా ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే దాని మీద కూడా ప్రధానంగా ఇప్పుడు అందరూ కూడా అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా శాండ్ సిల్లింగ్ చేయడం జరిగింది, అంటే ఇసుకతో మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఫిల్లింగ్ చేయడం జరిగింది. అయితే అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాముకు సంబంధించి కూడా పటిష్టత ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ప్రధాన సమస్యగా ఏర్పడింది. ఆ సమస్య నేపథ్యంలోనే ఇప్పుడు అంతా కూడా అధికారులు, విదేశీ నిపుణుల బృందము, అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, పీపీఏ అధికారులంతా కూడా ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. అయితే అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము పరిశీలించారు. అలాగే గ్యాప్ 1 పనులకు సంబంధించి కూడా పరిశీలించి అధికారులు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు అధికారులకు సంబంధించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అధికారులు
లంచ్కి బ్రేక్ తీసుకుంటారు. లంచ్ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ దీనికి సంబంధించిన ప్రాథమిక అంటే క్షేత్రస్థాయిలో వాళ్ళు అక్కడ స్వయం దగ్గరికి వెళ్ళి అక్కడ సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, వాళ్ళు మొత్తం అంతా చూసి దానికి సంబంధించిన నాణ్యతను వాళ్ళంతా కూడా పరిశీలించి దాని శాంపిల్స్ అన్ని కూడా సేకరిస్తున్నారు. అంటే అప్పర్ కాపు డ్యామ్ సంబంధించి ఏదైతే దానికి బండకి ఫిల్లింగ్ చేశారో దానికి సంబంధించిన మెటీరియల్ కూడా వాళ్ళు తీసుకుని దాన్ని ల్యాబులకి టెస్టింగ్కి పంపించడానికి వాళ్ళంతా కూడా దాన్ని సేకరిస్తున్నారు. అయితే ఈ రోజు రేపు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత రేపు ఎల్లుండి అధికారులతో సమీక్షించి ఒక నివేదిక తయారు చేయనున్నారు. బలరాం. థ్యాంక్ యూ శ్రీనివాస్.